ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఈ యాత్రలో పాల్గొని సైన్యానికి సంఘీభావం ప్రకటించాలని కోరింది. ఇందులో భాగంగా చేపడుతున్న తిరంగా యాత్రల్లో భాగంగా మరి కాసేపట్లోనే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతుంది. ట్యాంక్ బండ్ పై ఉన్న వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా అనేక మంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని బీజేపీ చెప్పింది. తిరంగా యాత్ర ప్రజలు నిర్వహించే కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని భారత సైనికులకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. దేశ సైనిక శక్తి, భారతదేశ సమర్థతను తెలియజేస్తూ పెద్ద ఎత్తున తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచి అండగా నిలబడేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది అన్నారు. ప్రతినిధి విద్యాసాగర్ ట్యాంక్ బండ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి హడావిడి కనిపిస్తోంది? తిరంగా ర్యాలీ ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతోంది? ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా మువ్వెన్నెల జెండాలతోటి రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అంటే కరెక్ట్ గా 6 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి తిరంగా యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఏదైతే సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ తిరంగా యాత్రకు ఏదైతే సరిహద్దుల్లో పాక్ ను వణికించినటువంటి భారత సైన్యానికి మద్దతుగా ఇక్కడ మేమంతా కూడా మేమంటే ఉన్నామంటూ సైన్యానికి మద్దతుగా చేపట్టేటువంటి ఈ ర్యాలీకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. మనం చూడొచ్చు రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఎన్సీసీ విద్యార్థులతో పాటు మరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మిగతా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీరంతా కూడా ఇక్కడికి విచ్చేయబోతున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఉందో ఇక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ ఇదే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది తిరంగా యాత్ర. ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉన్నటువంటి ఆర్మీ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క తిరంగా యాత్ర ముగియబోతుంది. సైన్యం ఏదైతే యావత్ ప్రపంచానికి కూడా మన సైనిక శక్తిని సత్తా చాటినటువంటి ఆ ఆర్మీ అధికారులు కావచ్చు, సైనికులు కావచ్చు, మేమంతా మీ వెంటే ఉన్నామన్నటువంటి సమైక్యతను చాటి చెప్పే దిశగా ఈ యొక్క తిరంగా యాత్రను చేపట్టాము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనేది ఏ విధంగా ఉందో ఈ తిరంగా యాత్రతో చాటి చెప్పబోతున్నామంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు కావచ్చు, సిటిజన్స్ కావచ్చు, ఆర్మీ రిటైర్డ్ అధికారులు కావచ్చు చెబుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున యువత, మహిళలు అందరూ కూడా మువ్వెన్నెల జెండాలతోటి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆర్మీ డ్రెస్సుల్లో చిన్నారులు స్కూల్స్ నుంచి వచ్చి వారంతా కూడా సైన్యానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు మోగిస్తున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఓడిస్తుంది. డెఫినెట్ గా ప్రపంచంలో భారతదేశం అనేది తమ సైనిక సత్తాను చాటి ఎవరైనా తమ జోలికి వస్తే ఎలాంటి గుణపాఠం చెప్తామో, ఎలాంటి బుద్ధి చెప్తామో చాటి చెప్పాము. దానికి ప్రతీకగా నేడు దేశమంతా కూడా తిరంగా యాత్రలతోటి తామంతా కూడా సైన్యం వెంట ఉన్నాము. డెఫినెట్ గా ఉగ్రవాదం పీతమంచడంలో భారత సైనిక చర్యలు ఎలా ఉన్నా సరే దానికి మద్దతుగా మేమంతా ఉంటామంటూ కూడా ప్రతి ఒక్కరూ నినదిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తిరంగా యాత్రలో ట్యాంక్ బండ్ పై మరికొద్దిసేపటి ప్రముఖులంతా కూడా రాబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. మువ్వెన్నెల జెండాలతోటి ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రెపరెపలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్ గా మరి కాసేపట్లోనే అతిపెద్ద ర్యాలీ, ఎందుకంటే 200 మంది ఆర్మీ రిటైర్డ్ అధికారులు కావచ్చు, సంబంధం ఉన్న వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల ప్రాంతం వరకు కూడా ఈ తిరంగా యాత్ర, భారీ యాత్ర అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఎంపీలు శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కనిమోళి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. పాక్ ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ ను కోరగా రాహుల్ గాంధీ 4 పేర్లను పంపించారు. అయితే కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు శశి థరూర్ పేరు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన జాబితాలో చోటు దక్కింది.
అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించడంపై శశి థరూర్ స్పందించారు. దేశ ప్రయోజనాలతో ముడిపడ్డ సందర్భాల్లో అక్కడ తన అవసరం ఉంటే తాను అందుబాటులో ఉంటానని ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజ స్వరూపాన్ని బయటపెడతామన్నారు. కేంద్రం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మరింత డీటెయిల్ గా TV9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, మొత్తం 7 బృందాలు విదేశాలకు వెళ్లబోతున్నాయి. ఒక్కో బృందంలో ఎంతమంది సభ్యులుంటారు? కాంగ్రెస్ నుంచి మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? విదేశాలకు వెళ్లిన తర్వాత వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇది ఒక విధంగా దౌత్యపరమైన యుద్ధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే సైనికపరమైన చర్య ఏ విధంగా భారత్ తీసుకుందనేది యావత్ ప్రపంచానికి కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తెలియజేయడం జరిగింది. ఇక దౌత్యపరంగా పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకి లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, ఐఎస్ఐఎస్ ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు స్థావరాలుగా ఏ విధంగా పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా ఇటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని. అది కేవలం భారతే కాదు, అనేక దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర సంస్థలకు ఉన్న లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ విధంగా ఈ ఉగ్ర శిబిరాలను పాకిస్తాన్లోని అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర శిబిరాలను నాశనం చేశాయన్న కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ 4 పేర్లను పంపించారు. ఆ 4 పేర్లలో కూడా శశి థరూర్ పేరు లేదు. కానీ బీజేపీ ఇచ్చిన లిస్ట్ లో మాత్రం శశి థరూర్ పేరు ఉండడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా దౌత్యపరంగా శశి థరూర్కి అంతర్జాతీయలో ఐక్యరాజ్య సమితిలో కానీ లేక ఫారిన్ అఫైర్స్ లో కానీ చాలా అవగాహన ఉంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ 4 పేర్లను సూచించడం జరిగింది. ఆనంద్ శర్మ కానీ ఇటీవల కాలంలో చిదంబరం కానీ అలాగే శశి థరూర్ కానీ వారు ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు అన్న ఒక చర్చ రాజకీయంగా నడుస్తోంది. అది ఇటు కేరళ పర్యటన సందర్భంగా ఇటు శశి థరూర్తో అత్యంత సన్నిహితంగా ఇటు ప్రధాని మోడీ మెలవడం కానీ అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత చిదంబరం ఇటు సైనిక పరంగా తీసుకునే చర్యలను కొన్నింటిని మనం క్వశ్చన్ చేయకూడదు అన్న అంశాలని ఆయన కూడా మాట్లాడిస్తూ ఆపరేషన్ సింధూర్ని ఇటు కొనియాడిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ పేరుని రిఫర్ చేస్తే గనక అది కొంత పార్టీ పరంగా కూడా ముఖ్యంగా శశి థరూర్ని పార్టీనే వదులుకుంటుంది అన్న ఒక చర్చ మొదలవుతుందన్న కోణంలో భాగంగానే శశి థరూర్ పేరుని కాంగ్రెస్ పార్టీ రిఫర్ చేయనట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు శశి థరూర్ని ఎంపిక చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విమర్శించలేదు. అలాగే శశి థరూర్ కూడా ముఖ్యంగా దేశ బాధ్యతకు సంబంధించి తన సేవలను ఎక్కడ వినియోగించుకుంటానన్నా దానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం అమెరికాలో పర్యటించబోతోంది. అలాగే సుప్రియా సూలియర్ నేతృత్వంలోని బృందం ఇటు యూరప్లో, అలాగే శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం ఇటు యుఏఈ ఆఫ్రికాలో పర్యటించబోతోంది. అలాగే సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియాలో పర్యటించబోతోంది. అలాగే రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం ఇటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్యటించబోతోంది. అలాగే కనుమజీ నేతృత్వంలోని బృందం రష్యా మరియు స్పెయిన్ దేశాల్లో పర్యటించబోతుంది. సో ఒక్క బృందంలో సుమారు 10 మంది ఎంపీలు ఉంటారు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలని ఎంపిక చేయడం జరిగింది. వీరంతా కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేపట్టడం జరిగింది, పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలు అలాగే భారత్కి సన్నిహిత దేశాలలోని అక్కడున్న ఆయా దేశాల ముఖ్యులతో భారత్లో ఉన్న పరిస్థితులు, భారత్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ విధానాన్ని రూపొందించుకుంది, వీటన్నిటిని కూడా వివరించబోతున్నారు. రైట్ గోపీకృష్ణ. స్టోరీ చూద్దాం. మావోయిస్టులకి ఇక లొంగుబాటే శరణ్యమా? ఆపరేషన్ కగార్ దెబ్బకి మావోయిస్టులో అంతర్మదనం మొదలైంది. భద్రతా బలగాల పేటతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ములుగు ఎస్పీ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరో 20 మంది మావోయిస్టులు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే అసలు మావోయిస్ట్ అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా మావోయిస్టులు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ మావోయిస్టులో టెన్షన్ పెంచుతోంది. ఫలితంగా మావోయిస్టులు లొంగుబాటు పట్టారు. శరణం లేదంటే మరణం, అంతకు మించి మావోయిస్టులకు వేరే ఆప్షన్ లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది.
దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు ఆపరేషన్ కగార్ కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీస్ బలగాల చేతులకు వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. లేటెస్ట్ గా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ములుగు ఎస్పీ తెలిపారు. రివార్డులను వారి అకౌంట్లోనే జమ చేస్తామన్నారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా ఒక సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉంది. ఈ పాలసీని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుతున్నాను. అలాగే సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఎవరు కూడా సహకారం ఇవ్వద్దు. ఎవరైనా ఇస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అప్పీల్ చేస్తున్నాను. మరోవైపు మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మరో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టెడ్ క్యాడర్ డీటెయిల్స్కి వెళ్తే టోటల్ 20 మెంబర్స్లో ఒకరు డివిజనల్ DCM ర్యాంక్, 5 ACM ర్యాంక్, ఇంకా 14 మెంబర్స్ పార్టీ మెంబర్స్ ర్యాంక్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళు చాలా అఫెన్సెస్లో పాల్గొన్నారు వాళ్ళ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు. దాంట్లో ముఖ్యంగా చూడాలంటే తెలంగాణలో కూడా జనవరి 2024లో రైకులగుర్మ సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. ధర్మారం క్యాంప్ అండ్ చింతగుప్ప వాగు క్యాంప్ పైన కూడా అటాక్ చేశారు భద్రాద్రితో. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంట్రోగేషన్ మేరకు వీ హావ్ సీజ్డ్ లాట్ ఆఫ్ వెపన్స్ అండ్ అదర్ మెటీరియల్స్. మొత్తం 3 ఇన్సాస్ రైఫల్స్, 6 మ్యాగజైన్స్ అండ్ 70 లైవ్ రౌండ్స్ సీజ్ చేశాము. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన కార్యాచరణే ఆపరేషన్ కగార్. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ ను ప్రారంభించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లు ఎదురుకాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మొన్నటి వరకు కర్రెకుట్టలో తుపాకులు గర్జన వినిపించింది. ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. ఆపరేషన్ కగార్ ను పౌర హక్కుల సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆపరేషన్ ను గిరిజనులు, యువతపై జరుగుతున్న హింసాత్మక దాడిగా మానవ హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, అసలు దేశంలో మావోయిస్ట్ అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ కార్యాచరణే ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ దెబ్బకి మావోయిస్టుల ఆలోచన మారిందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టుల పరిస్థితి శరణమా మరణమా అన్నట్లుగానే తయారైంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఈ నేపథ్యంలో ఇంకొక వైపు లొంగుబాటుల పరంపర, తెలంగాణలో లొంగుబాటుల పరంపర కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక మావోయిస్టు నేతలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి లొంగిపోతున్నారు. సో కగార్ ఆపరేషన్, కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ నేపథ్యంలో కూడా తప్పించుకొని ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మావోయిస్టుల పైన ములుగు జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ములుగు జిల్లా ఎస్పీ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోగా 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో DCM స్థాయి నేతలు ఉన్నారు, అదేవిధంగా ACM స్థాయి నేతలు కూడా 5 ఉన్నారు. మరో 14 మంది దళ సభ్యులు. వీరంతా సుకుమా జిల్లా, అదేవిధంగా బిజాపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న వారుగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఒక ప్రకటన చేశారు. వారి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కూడా కర్రెగుట్ట ప్రాంతాల్లో వాళ్ళంతా ల్యాండ్ మైన్స్ అమర్చడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆయన ఒక ప్రకటన చేశారు. సో వనం వీడి జనంలోకి రండి, పోరు కన్నా ఊరు మిన్న అనే ఒక నినాదంలో భాగంగానే మావోయిస్టులు వాళ్ళంతా లొంగిపోయి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారైనా పర్లేదు, వారు తమను ఆశ్రయిస్తే వారికి ఖచ్చితంగా ఇక్కడ రిహాబిలిటేషన్ ఏర్పాటు చేస్తాం, లొంగిపోవాలని చెప్పి వారంతా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో కేవలం ఒక ములుగు జిల్లాలోనే ఇప్పటివరకు 60 మంది లొంగిపోయారంటే మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి ఏ విధంగా సరెండర్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు అరెస్టు పరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం 94 మంది అజ్ఞాతంలో ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. సో వారంతా కూడా లొంగిపోతే వారందరికీ కూడా వారి పైన ఉన్నటువంటి రివార్డ్స్ వారికి అందే విధంగా చేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలని తెలంగాణ నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కావచ్చు వచ్చినట్లయితే ఖచ్చితంగా తమ వద్దకు రావడానికి ఎటువంటి ఆటంకాలు అవసరం లేదని చెప్పి కూడా ఎస్పీ ఒక ప్రకటన చేశారు. సో ఇక్కడ ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి మావోయిస్టుల పైన కూడా కదలికల పైన కూడా ములుగు, గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ముమ్మరం చేశారు. అటు వెంకటాపురం, వాజేడు, ఎటునారం పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినటువంటి పోలీసులు ఈ ప్రాంతం అవతల ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు తలదాచుకోవడం వచ్చే పోలీసులు మావోయిస్టులను కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ పెద్దీష్.
ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త చూద్దాం. ఎట్టకేలకు 6 మృతికి కారణమైన వారికి శిక్ష పడింది. సరిగ్గా 2 ఏళ్ల తరువాత సుదీర్ఘ విచారణ అనంతరం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఘటనకు కారణమైన 13 మందిని నిందితులుగా తేల్చారు. కాంప్లెక్స్ పరిసరాలు, ఎగ్జిట్ పాయింట్ దగ్గర వేస్ట్ మెటీరియల్, చెత్త వేయటంతో మంటలు వ్యాపించాయని నిర్ధారించారు. చెత్త వల్లే అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 6 బయటికి రాలేకపోయారని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉండుంటే అగ్ని ప్రమాదంలో చావు నుండి వారు 6 కూడా బయటపడేవారని, ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు తెలిపారు. సుదీర్ఘ విచారణ తరువాత ఈ కేసులో క్యూనెట్ కి చెందిన 2తో పాటు స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు అసోసియేషన్ కు చెందిన వ్యక్తులను 13 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఫైర్ సేఫ్టీని గాలి కొదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మరణించారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మరి 13 మందిని నిందితులుగా తేల్చారు, మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించారు? అయితే ప్రెసెంట్ ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు, కేవలం ఛార్జ్ షీట్ వరకు మాత్రమే ఇప్పుడు పోలీసులు కేసులో ఫైల్ చేశారు. సో ప్రెసెంట్ ఛార్జ్ షీట్లో చాలా కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. సాధారణంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కేవలం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నామమాత్రంగానే ఉంటుంది. కానీ పోలీసులు స్వప్నలోక్ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇందులో 5 క్యూనెట్ ఎంప్లాయీస్తో పాటు మరొక 6 కూడా ఈ కేసులో చనిపోయినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మనం చూసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే స్వప్నలోక్ బిల్డింగ్లో కరెక్ట్ 2 ఇయర్స్ క్రితం సాయంత్రం 7 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 5th ఫ్లోర్లో ఉన్నటువంటి క్యూనెట్ ఆఫీస్లో మంటలు చెలరేగడంతో క్యూనెట్ సిబ్బంది ప్రాణాలు విడిచారు. అయితే 5th ఫ్లోర్ మొత్తం అంతా కూడా వాళ్ళు వచ్చేటువంటి ఎగ్జిట్ పాయింట్, అంటే బయటికి వచ్చేందుకు ఉన్నటువంటి ఎగ్జిట్ పాయింట్లో కూడా కంప్లీట్గా అక్కడ వేస్ట్ మెటీరియల్ని డంప్ చేసి ఉండటం కారణంగానే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రాలేకపోయారు. సో అదే ప్రధాన కారణంగా చూపిస్తూ బిల్డింగ్కి సంబంధించినటువంటి బిల్డర్స్తో పాటు ఈ బిల్డింగ్కి సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంటుంది. సో అసోసియేషన్లో ఉన్నటువంటి సెక్రటరీ, రిమైనింగ్ మెంబర్స్ అందరినీ కూడా పోలీసులు అక్యూజ్డ్గా చేర్చారు. ఈ 13 మంది కారణంగానే క్యూనెట్కి సంబంధించినటువంటి 6 కూడా ప్రాణాలు విడిచారు. సో ఈ 6 ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం ఈ 13 మందిగా పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఆ ఘటన జరిగిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఈ బిల్డింగ్ని అప్పటి అధికారులు సీజ్ చేశారు. దాదాపు 300కు పైగా షాప్స్ ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. మొత్తం వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ రోజు ఏదైతే 2 ఇయర్స్ క్రితం మార్చి 16న ఆ రోజు రాత్రి ఎంతోమంది ఆర్తనాదాలు కూడా మనం కవర్ చేశాము. చాలామంది బయటికి రాలేక, కొంతమంది బయటికి వచ్చి తమ ప్రాణాలు సేవ్ అయినందుకు అక్కడ కాపాడినటువంటి ఫైర్ సిబ్బందికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పినటువంటి దాఖలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అదే కేసులో పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు అయితే అయ్యింది. త్వరలోనే ఈ కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ ప్రారంభమయ్యి బిల్డింగ్ ఓనర్లను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ తెర మీదకి వస్తుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.